హాయ్ వ్యూవర్స్, ఈరోజు నుంచి చెప్పా కదా మ్యాక్సిమం ఫాస్ట్గానే వీడియోస్ ఇద్దాం, లెంత్ తక్కువ ఉండేలాగా వీడియోస్ ఇద్దాం చెప్పున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ కొట్టండి. ఓకే, డైరెక్ట్ టాపిక్లోకి వద్దాం. ఈ ఫరాజ్ మనన్ అని చెప్పేసి ఒక కాస్ట్యూమర్ డిజైనర్ అంటే అనుకోవచ్చు. ఇతను దుబాయ్లో మన కరీనా కపూర్కి సమ్ డ్రెస్సులు ఏవో ప్రజెంట్ చేశాడు. ఆ డ్రెస్సులతో ఆమె అటు ఇటు ర్యాంప్ వాక్ చేయడమో లేదన్నప్పుడు ఎగ్జిబిషన్ సంత లేదంటే ఏదో జరిగింది. అతను పాకిస్తానీ. ఓకే, అది పక్కన పెడదాం. తర్వాత మొన్న ఫౌజీలో హీరోయిన్ ఉంది కదా, మన ప్రభాస్ పక్కన నటిస్తుంది, ఇమాన్ ఇమానియల్ ఏదో ఉండే ఇమాన్ ఎస్మాయిల్ ఇమాన్వి అని పేరు మార్చుకుందా, ఇమాన్వి అని పెట్టుకుంది. తాను బై బర్త్ పాకిస్తానీ, వాళ్ళ నాన్న పాకిస్తాన్, వాళ్ళ అమ్మ ఇండియా. బట్ ఈ అమ్మాయికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అమెరికా వెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు. ఆమె ఫాలో అవుతున్న వారిలో ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, టెలిగ్రామా ఏదో సోషల్ మీడియాలో గట్టిగానే ఉండేది. ఆమె చక్కగా తెలుగు మాట్లాడుతుంది, గుజరాత్ వచ్చు, తర్వాత హిందీ, ఇంగ్లీషు లైక్ ఇలా. సో విషయం ఏంటి, ఆమె మొన్న ఎప్పుడైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు ఇండియాలో ఉండొద్దు వెళ్ళిపోవాలని చెప్తున్నప్పుడు, పాకిస్తాన్ నటుడు నటించిన ఒక సినిమాని మన భారతదేశంలో ఆపేయాలని చెప్పినప్పుడు, ఇండియా సినిమాలలో పాకిస్తాన్లో నటించొద్దు, అదేవిధంగా పాకిస్తాన్ సినిమాలో మన వాళ్ళు నటించొద్దు అని చెప్పి అంతా అంటున్నప్పుడు మొత్తం ఈమెను టార్గెట్ చేస్తే చాలా తెలివిగా ఆమె ఎవరినైతే ఫాలో అవుతుందో పాకిస్తాన్ నటినట్లు కానీ సెలబ్రిటీలు మొత్తం అన్ఫాలో చేసి పడేసింది. అన్ఫాలో చేసి నా రక్తంలో, నా కల్చర్లో, నా అనువనువున కూడా ఇండో అమెరికన్, భారతదేశం అండ్ అమెరికాకి సంబంధించినటువంటివే ఉన్నాయి తప్ప అసలు పాకిస్తాన్ నాకేం సంబంధం అని చెప్పంటూ, నేను ఎందులో నాకు ప్రావీణ్యము దట్ అన్నప్పుడు డ్యాన్స్లో కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, శాస్త్రీయ నృత్యం, తర్వాత ఈ లాంగ్వేజ్ అన్నప్పుడు తెలుగు కానీ, గుజరాతీ కానీ, హిందీ కానీ లైక్ ఇవేళ చెప్తూ అసలు పాకిస్తాన్ నాకేం సంబంధం రా బాబు, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మన భారతదేశం సంబంధించి ఈ సినిమాలు అని చెప్పేసి లైక్ అవి చెప్పుకుంటూ వచ్చింది. ఓకే, అది పక్కన పెట్టండి. నెక్స్ట్, ఈ అమ్మాయి టీడీపీకి సంబంధించి మహిళా మీడియా కోఆర్డినేటర్ అట, సంధ్రెడ్డి గాయత్రి. నాకు 2-3 రోజుల క్రితం మెయిల్ కూడా ఇది వచ్చింది. దాన్ని ఇంక వాళ్ళే కన్ఫర్మ్ చేసి చెప్పినారు, వదిలే సార్ ఆల్రెడీ ఆమె సస్పెండ్ చేశారులే. ఈ గాయత్రికి సంబంధించి ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చేసి పాకిస్తాన్ అంటేనే కాలిపోతుంది మన వాళ్ళకి. దానికి తోడు ఏమాత్రం ఈ టెర్రరిస్టులకు సంబంధించి సింపతి చూపినా, ఏమాత్రం ముస్లింల విషయంలో హిందువులు తక్కువ చేసి మాట్లాడినా అస్సలు ఊరుకోవట్లేదు జనాలు. ఇటువంటి మూమెంట్లు గాయత్రి ఏం చేసింది, ట్విట్టర్ స్పేస్లో సంబంధించి ఒక డిస్కషన్ లాంటిది. అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు, యుఏఈ వాళ్ళు, తర్వాత మన ఇండియా వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందులో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. ఆడకి ఏమి వెళ్ళింది ఆ డిస్కషన్కి మొత్తం ఆన్లైన్లోనే. దాని అలా జరుగుతున్న మూమెంట్లో రామాయణ మహాభారతాల్లో ఏ రకంగా చంపేవాళ్ళు ఏంటి అన్నట్టు మెన్షన్ చేస్తూ అవతల హడావుడి చేస్తున్న మూమెంట్లో ఈమెం చేసింది, నాది భారతదేశం, నాది దక్షిణ భారతదేశం, ఇప్పుడు మా దేశంలో హిందూ ముస్లిం మధ్య గడుతున్న గొడవంతా లేదన్నప్పుడు ఆ రకమైనటువంటి ఉద్రిక్తత కావచ్చు వాటే పెట్టేసి హిందువుల మధ్య ఒక రకమైన మనస్పర్ధలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఏమో ముస్లింలు తప్పని అంటున్నారు, ఇంకొంతమంది ముస్లింలు అంతా కదా కొందరని ఉంటున్నారు. అలాగే ముస్లిం దేశాలు అన్ని కొంతమంది అంటే లేదైతే కొన్ని దేశాలని కొంతమంది అంటున్నారంటూ అసలు ఆ సందర్భం లేనివి గెలుపుకుందనమాట. ఎలా అంటే చివరికి మేము రామాయణ మహాభారతాలను ఫాలో అవ్వము, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని చెప్పేసి నోరు జారేసింది. దానికి తోడు ఇప్పుడు భారతదేశంలో కొంతమంది ఆడవారు పాకిస్తానీ మగవాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ బిడ్డలేంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఇబ్బంది పడుతుందని చెప్పేసి మళ్ళీ అదొకటి. అసలు ఈమె వయసు ఎంత, ఈమె ఏ పార్టీకి చెందిన పర్సన్, అండ్ మోరోవర్ అసలు డిస్కషన్ ఏంటి, అసలు అవసరమా? యాక్చువల్గా మీ ఇంటెన్షన్ మంచిదే, ఏం చెప్పదలుచుకుంది, ఒరే బాబు మా దేశం అందరూ గౌరవిస్తాం, మాది వచ్చేసి సనాతన సాంప్రదాయాలను రెస్పెక్ట్ చేస్తూ వసదే కుటుంబాలుగా మేము ఉంటాం, ఎవరైనా వచ్చి మా దేశంలో బతకొచ్చారు బాబు, ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్నారు బాబు, మేము ఊరిని తక్కువ చేయట్లేదు, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా హిందువులు 2 వర్గాలకు విడిపోయారు, కొంతమంది ఏమో సెక్యులర్గా ఉన్నారు, కొంతమంది వచ్చేసి ముస్లింలను పంపండి అద్దెనిద్దరు అంటున్నారు అన్నట్టుగా సంథింగ్ అది చెప్పాలనుకున్నాను. మేము మాత్రం అందరిని గౌరవిస్తాం అనేది ఆమె ఇంటెన్షన్. బట్ తేడా కొట్టేసింది ఎక్కడ, అవతల వాళ్ళు ఈమెని ట్రాప్ చేశారంటే వాళ్ళు ట్రాప్ చేయటం కాదు, వాళ్ళ మాటలకి ఈమె దారి తెప్పేసింది. దారి తెప్పేయటం వల్ల ఏమైంది, ఏ పాకిస్తాన్కి సంబంధించేది, ఏ ముస్లిం టెర్రరిస్టులకు సంబంధించేది కొంచెం కూడా దయాజాలి చూపకూడదు, అక్కడ దయాజాలి చూపుతూ మహాభారతాలు రామాయణాన్ని మేము ఎగ్జాక్ట్ ఫాలో అవ్వము, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాము అంటూ అక్కడ కూడా నోరు జారేసాం. ఇక దాంతో సోషల్ మీడియా మొత్తం చెడుగుడు ఆడేశారు.
ఇంకా అప్పటికప్పుడు ఇమీడియట్గా టీడీపీ దిద్దుబాటు చర్యలు దిగింది, పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది. వాస్తవానికి ఆమె వైసీపీ హయాంలో కూడా టీడీపీకి చాలా ప్లస్ అయిన పర్సన్. ఆమె గట్టిగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వైసీపీకి సంబంధించిన తప్పులు మొత్తం కూడా బయట పెట్టింది. కానీ ఏమైంది సమయం సందర్భం చూసుకోబడలా, అండ్ మనం ఎక్కడ ఉన్నాం ఏం మాట్లాడి చూసుకోబడలా, ఏదో చేయబోయి అన్యాయంగా నోరు జారి బుక్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేశారు. కమింగ్ టు కరీనా కపూర్ ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఆ పాకిస్తానీలతో సన్నిహితంగా ఉండే సంబంధించి ఆ పోస్టులు కావచ్చు, లేదన్నప్పుడు వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏవి కూడా మన దేశంలో ఎంకరేజ్ చేయట్లా. అటువంటిది ఆ పాకిస్తానీ డిజైనర్తో చక్కగా నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటూ వాడితో కలిపి చక్కగా ఫోటోలు దిగుతూ వాడి డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుంటూ ఆహా ఊహా అంటూ ఫోటోలు పెడితే ఏమన్నట్టమ్మా కరీనా కపూర్? సెన్స్ ఆ అమ్మాయి ఇమాన్వీకి ఉన్నటువంటి సెన్స్ వీళ్ళకి లేకపోయింది, బుద్ధి వీళ్ళకి లేకపోయింది. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సమయం సందర్భం ముఖ్యం. మాట్లాడేటప్పుడైనా, ఫోటోలు పెట్టేటప్పుడైనా, పోస్టులు పెట్టేటప్పుడైనా, ఎక్కడన్నా ఏదైనా చేసేటప్పుడైనా ముందు వెనక చూడకుండా ఇది కరెక్టే కదని చెప్పేసి గుడ్డెద్దు చేయబడ్డట్టు పోకండి. అక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయినా సరే అక్కడ నువ్వు మాట్లాడకూడదు. ఆ క్షణం అన్నప్పుడు సైలెంట్గా ఉండిపోవాలి అంతే.